ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ డే ఎందుకంటే ఈరోజు 10 years ago మన ఫిల్మ్ లెజెండ్ రిలీజ్డ్ వరల్డ్ వైడ్ అండ్ went on to become the biggest blockbuster as we all know. So it's a very special day and Legend movie నా కెరియర్లోనే చాలా ఇంపార్టెంట్ చాలా చాలా స్పెషల్ మూవీ అండ్ అఫ్ కోర్స్ మై బిగ్గెస్ట్ హిట్. So I feel very happy that I'm standing here and I want to thank everyone who has been involved with the film. I think our producer, I have to say Ram Garu, Anil Sunkara Garu, Gopi Garu, Sai Korupati Garu for making me a part of this beautiful film and all the technicians. I think I have to say a big thank you to Shri Ram Prasad Garu for making me look more beautiful than I am. Thank you, sir. And Devi Sri Prasad, sir, for giving us fantastic music, for giving me Time Bomb, which was a very, very important song for me. And one person who believed in me and saw me and immediately signed me is my director, Boyapati Garu. Thank you, sir. Thank you so much for giving me this opportunity. I will forever be thankful to you. I have to thank the audience. Audience ki chala chala thanks for giving it so much love. Our film is re-releasing, theaters lo re-releasing after 10 years. So please go and watch it. But this speech cannot end without me saying a big thank you to Mana legend, Balya Garu, for being the most supportive actor. Sir, if it was not because of you, I would have not been standing here. Thank you for being so supportive and always being so humble and of course so talented. You are the legend. But sir, I am waiting for the opportunity to work with you again. I'm really looking forward to it. And I hope that it happens soon. Fingers crossed. Yes, so the film is re-releasing. Please do go and watch it. And thank you for all the love that you've given it earlier. And give it more love. Thank you. And before I end this, I have to say what you just said. Jai Balya! Jai Balya! Jai Balya! I have to do this. I had to do this. Thank you. Thank you. ముందుగా బ్లాక్ బస్టర్ సినిమా లెజెండ్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఇచ్చిన నందమూరి మా నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే మా డైనమిక్ డైరెక్టర్ బోయపాటి గారికి చాలా థ్యాంక్స్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా సక్సెస్లో పార్ట్ అయిన మా కాస్ట్ సోనల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆల్ ది వే ఫ్రమ్ యూరోప్. అలాగే జగపత్ బాబు గారికి, సమీర్ గారికి, ఆనంద్కి, ఇంకా ఇతర కాస్ట్ అండ్ క్రూ, అలాగే మా డిఓపి రామ్ ప్రసాద్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారికి, మా ఎడిటర్ చంటి గారికి, అలాగే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. యాక్చువల్గా we are glad and proud to have produced a film like this legend. అందుకనే 10 years అయినా కూడా ఇంత గ్రాండ్గా ఈ రీరిలీజ్ ప్లాన్ చేసాం. అంటే అదే జోస్తో, అదే ఎంతూజియాజంతో మేము ఈ రీరిలీజ్ ప్లాన్ చేసామండి. March 30th. ఇది యాక్చువల్గా మన నందమూరి ఫ్యాన్స్కి, అలాగే సినిమా లవర్స్కి మళ్ళీ సినిమా థియేటర్కి వెళ్ళి మా లెజెండ్ మూవీని ఎంజాయ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ పొందటానికి ఈ రీరిలీజ్ యాక్చువల్గా ప్లాన్ చేసింది. హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్స్ ఇట్. సో ఆ పిలవగానే అందరూ వచ్చి మా ఇది సక్సెస్లో పార్ట్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ మీరు సారీ అండి, ఇంతాక ఏవీలో ప్రొడ్యూసర్స్ దాంట్లో అనిల్ పేరు మిస్ అయింది, ఫోటోను పేరు, మరి అది ఎలా జరిగిందో సారీ. థ్యాంక్ యూ అనిల్. సార్ ప్లీజ్ మీరు ఇక్కడే ఉంటే మొత్తం టీం అందరినీ కూడా పైకి ఇన్వైట్ చేసేసుకుందాము ప్లీజ్. హాయ్ హలో
మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.